హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్లో మనమైతే సీరియల్లో అయితే డైలీ ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈరోజు కూడా ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుందాము. గుప్పడంత మంచు సీరియల్లో మ్యాక్సిమం అన్ని సీన్స్ బాగుంటాయి. ఇంకా రిషి, వసు, మహేంద్ర, జగతి వీళ్ళ మధ్యలో జరిగే సీన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. మిగిలిన సీన్స్ కంటే వీళ్ళ నలుగురి మధ్యలో జరిగే సీన్స్ అయితే బాగుంటాయి. కానీ ఆడియన్స్కి మాత్రం రిషి, వసు మధ్యలో జరిగిన కాంబినేషను, వీళ్ళ మధ్య జరిగిన ఏమంటారు టాపిక్ అదైతే ఇంకా చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు రిషి, వసు మధ్యలో సంభాషణ గురించి అయితే మాట్లాడేసుకుందాము. అయితే వసుధర దగ్గర ఒక పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు చెక్కపి బొమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొని రిషి సార్ దగ్గరికి వస్తుంది. వచ్చి రిషి సార్కి చూపిస్తుంది. అప్పుడు రిషి సార్ అవి చూడగానే వావ్, చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి నీలాగా అంటూ చెప్పడం జరుగుతుంది. అప్పుడు వసుధర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి సార్ అంతా బాగానే ఉంది కానీ బొమ్మకి ఒక్కటి తక్కువైంది అని అంటాడు. అప్పుడు వసుధర అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు రిషి సార్ వసుధర కళ్ళకు ఉన్న కాటుకను తీసి చెక్క బొమ్మకైతే పెట్టడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు బొమ్మ చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇందాక కాస్త లోటు అనిపించింది కానీ ఇప్పుడు చాలా బాగుంది అంటూ అంటాడు. అప్పుడు వసుధరకి ఏం అర్థం అవ్వదు, అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆ చుక్క పెట్టిన తర్వాత ఓకే దిష్టి చుక్క పెట్టాడా అని వసుధర అప్పుడు అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుందన్నమాట. డైలీ అదొక వీడియో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఆ వీడియో గురించి మనమైతే మాట్లాడుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.